జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముందుగా మన ఊరి గుళ్ళు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం ఏమి అంటే, మొన్న మధ్యాహ్నం ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో మన హిందువులపై ఉగ్రవాదులు ఏదైతే దాడి చేశారో దానిని మన ఊరి గుళ్ళు ఛానల్ ఖండిస్తూ వారికి మన ఊరి గుళ్ళు ఛానల్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు ఈరోజు మనం వచ్చేసి హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న హైదరాబాద్ హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న కొండాపూర్లోని ఇజ్జత్ నగర్లో ఉన్న శ్రీ అర్ధనారీశ్వర దేవాలయానికి వచ్చాము. ఇది మధులత గారు, మహిపాల్ యాదవ్ గారు అనే దంపతులు ఈ గుడిని 2022 ఫిబ్రవరి 19న స్థాపించడం జరిగింది. ఇక్కడ తెలంగాణలోనే మొదటి అర్ధనారీశ్వర దేవాలయం మనకు ఇక్కడే ఉంది. ఈ గుడి యొక్క చరిత్ర ఈరోజు మనం మహిపాల్ గారిని అదేవిధంగా మధులత గారిని అడిగి తెలుసుకుందాము. ఈ గుడి తెలంగాణలోనే మొట్టమొదటి అర్ధనారీశ్వర దేవాలయం. ఇది మన హైదరాబాద్లోనే ఉంది. ఈ గుడి వచ్చేసి మనకు మొత్తం నల్లరాతితో చెక్కబడి ఉంటుంది. ఇది మహాబలిపురంలో తయారు చేసిన విగ్రహం ఇది. అక్కడ మనకు కొంచెం ముందుకు రాగానే గుడికి పైన శ్రీచక్రం ఉంటుంది. గుడికి ఆపోజిట్లో ధ్వజస్తంభము, అక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇక్కడ మనకు పైన శ్రీచక్రం ఒకటి ఉంటుంది. మనం ఏదైతే అమ్మవారిని చూస్తున్నామో ఇదే అర్ధనారీశ్వర దేవాలయం. ఇక్కడ మనకు గోశాల కూడా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న గోశాలలోని ఆవులు ఎద్దులకు మనం గడ్డి పెట్టడం జరుగుతుంది. గోమాతే నమః, గోమాతను రక్షిద్దాం. ఈ గుడి యొక్క వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీమతి అండ్ శ్రీ మధులత మహిపాల్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఈ గుడి యొక్క చరిత్ర ఇంకా మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం. మాకు ఈ గుడి యొక్క ప్రత్యేకతలు మీ ద్వారా తెలియచేయండి. గుడి ప్రత్యేకత అంటూ ఇదేమి మనం అనుకొని కావాలని చేసిందంటూ ఏమీ లేదు. ఇది అమ్మవారు స్వయంగా కోరితే చేయడం జరిగింది. మనం ఎన్ని సంవత్సరాలు కట్టాను? 4 years అవుతుంది మనకి. 2021లో చిన్నమ్మ కార్యం స్టార్ట్ చేశాము.
ఆ తర్వాత 2022లో అర్ధనాదేశ్వర కార్యం చేశారు. శివశక్తి అని పేరు పెట్టారు. శివశక్తి అంటే అర్ధనారీశ్వర సంబంధించింది. అవును. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు అక్కడ ఉన్న పంతులు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు 9 ప్రదక్షిణలు చేసి శివశక్తి శివశక్తి అనండి అని చెప్పారు. అంటే దా అర్థం ఏంటి? అర్థం అంటూ ఏమి లేదు. వాళ్ళిద్దరూ ఐక్యం అయి ఉంటేనే ఈ జగత్తు, ఈ సృష్టి ఏదైనా ముందుకెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు ఆది, ఒకళ్ళు అంతము. ప్రతీదీ వాళ్ళతోనే మొదలు, వాళ్ళతోనే ఏదైనా అంతము. సో, వాళ్ళని తలుస్తూ చేస్తే వాళ్ళే ఈ జగత్తుకి తల్లిదండ్రులు అని మనకి తెలుసు. వాళ్ళకన్నా మన గురించి ఎవరికి ఎక్కువగా ఈ సృష్టిలో తెలుసు అంటూ ఉండదు. మన పుట్టుకకి కారణం వాళ్ళే. మన మ చావుకి కారణం వాళ్ళే. రెండిటికి కారణం వాళ్ళే. ఈ మధ్యలో మనం బ్రతికే ఈ జీవితం మనకి ఇచ్చింది కూడా వాళ్ళే. మంచైనా, చెడైనా ఏదైనా. సో, ప్రతీదీ వాళ్ళని తలుస్తూ మనము ఆ ప్రదర్శన చేయడం వల్ల ప్రతీదీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టే. అంతేగాక ఇక్కడ మనకి నవశక్తి స్థాపన జరిగింది. నవశక్తులని ప్రార్థిస్తూ అమ్మవారిని, స్వామివారిని కలిపి పూజిస్తేనే మనకి ఏదైనా ఫలితం ఇక్కడ. సో, అందుకే వాళ్ళిద్దరిని తలుస్తూ ప్రదర్శన చేయమని చెప్తూ ఉంటారు ఇక్కడ. అమ్మ ఇంకొకటి, ఈ క్వెషన్ మిమ్మల్ని అడగాలో అడగొద్దో నాకు తెలియదు గానీ, ఎందుకంటే సార్ మీతోని ఒక చిన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు పీరియడ్స్ టైంలో ఇక్కడ అమ్మవారికి అలంకరణ చేశారు అని చెప్పారు. అవును. అంటే అది మన శాస్త్రం ప్రకారం అది తప్పు అని అంటుంటారు కదమ్మా! మరి దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? శాస్త్రంలో ఎక్కడ కూడా అమ్మాయికి పీరియడ్స్ ఉన్నప్పుడు ఏది చేయకూడదు అనేది ఎక్కడా లేదు. ఇది మనము రాసుకున్నది, మనం పెట్టుకున్న నియమం మాత్రమే. ఆ నియమం కూడా పెట్టింది దేవుడికి దూరంగా ఉండి అమ్మాయి పూజకి పనికిరాదు అని కాదు. మన పెద్దలు ఒక స్త్రీకి, ఒక అమ్మాయికి విశ్రాంతి ఇవ్వాలి అని అనుకున్నారు. దానివల్ల కేవలం ఇప్పుడు ఎవరు మనిషి అంటూ ఎవరి పేరు చెప్తే భయపడతారు చెప్పండి? దేవుడు. మనం ఆఖరికి ఎంత మూర్ఖంగా అయిపోయినామంటే దేవుడి గుడిలోకే వెళ్ళి దేవుడిని కూడా పగలగొట్టి, దేవుడి సామాన్లు కూడా తీసుకొని బయటికొచ్చి హుండీలు దొంగతనం చేసే స్థితిలో ఉంటున్నాం మనం ఈ సమాజంలో. అట్లాంటి మనిషికి ఏదో ఒక రకమైన భయం ఉండాలంటే కేవలం ఆ దేవుడికి మాత్రమే. మూర్ఖులు ఉన్నారు, కానీ మనలాంటి మనుషులు భయంతో ఆగిపోతారు కాబట్టి ఆ నియమం పెట్టడం జరిగిందే గానీ, ఎక్కడ వేదంలో కూడా రాసి లేదు కదండీ! ఆ తర్వాత మనం రాసుకున్న, మనిషి రాసుకున్న పుస్తకాలలో, మనిషి రాసుకున్న ప్రతి కథలో గూడా ఒక స్త్రీ దానికి పనికిరాదు పూజకు అని చెప్పి అని అంటున్నారు. ఎందుకు పనికిరాదని? ఒక పుట్టుకకి తల్లి పనికొస్తది. తను పుట్టినప్పటి నుంచి అంటే తనకు ఊహ వచ్చి తను పెద్దదయ్యినప్పటి నుంచి ఇంట్లో తల్లిగారింట్లో అయినా బరువు, బాధ్యతలు, మంచి, చెడు అమ్మాయికే చెప్తారు. ఆ తర్వాత అత్తగారింటికెళ్ళిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని, ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రతి పనిలో ఆ స్త్రీయే ముఖ్యమని అంటారు. అట్లాంటిది ఒక పూజకి మాత్రం ఎందుకు పనికిరాదు ఆ టైంలో? సో మీ అందరికీ నేను ఒక విషయం చెప్తా. శక్తి లేనిదే శివుడు శవంతో సమానం అంటారు. శక్తి లేనిదే శివుడు లేడంటారు. శక్తి లేకపోతే ఈ సృష్టి లేదు. ఒక అమ్మ లేకపోతే మన పుట్టుకుందా? ఒక ఆడపిల్ల లేకపోతే మన పుట్టుకుందా? లేదు. కానీ ఆ ఆడపిల్లకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పూర్వం ఏ పురాణాలల్లో పీరియడ్స్ ఉన్నప్పుడు పూజలు చేయకూడదు అనే విషయం ఎక్కడా రాయలే. సో ఇక్కడ వీళ్ళు తర్వాత రాసుకున్న దాంట్లలో వాళ్ళు మార్చుకుంటూ చాలా విషయాలు మార్చుకుంటూ రాసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన పూర్వం పెట్టిన నియమం ఏంటంటే, అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మనకందరికి. మీకు తెలిసినా అందరికి తెలిసిన ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు మనుషులము మనము బట్టలు వేసుకోవడానికి కూడా బట్టలు ఉండేవి కావు మన దగ్గర. ఉన్నాయా? లేవు. మన తాతల ముత్తాతలను మనం చూసినప్పుడు వాళ్ళకు ఒక గోచి పెట్టుకొని తిరిగేటోడు తాత అయినా, లేకపోతే అమ్మమ్మ ఒక చీర కప్పుకునేటోడు, జాకెట్ కూడా కరెక్ట్గా ఉండేది కాదు అమ్మ దగ్గర. సో అక్కడ ఏం జరిగిందంటే, ఎక్కడో ఒక దగ్గర అమ్మాయికి ఈ 5 రోజులు చాలా ఇబ్బంది ఉంటుంది అమ్మాయికి. ఎక్కడో ఆమెకు విశ్రాంతి ఇవ్వాలి. సో పూర్వం ఇవన్నీ ఇప్పుడు నీళ్లు తెచ్చుకోవాలన్నా ఒక బావి నుంచి, ఒక నది నుంచో తెచ్చుకోవాలి. సో దాంతోపాటు ఇల్లు అలుక్కోవాలంటే ఇట్లా ఫ్లోరింగ్ లేదు కదా, ఇప్పుడు మొత్తం మట్టితోటే అలుక్కోవాలి. సో ఈ అమ్మాయికి ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఒక 20-30 మంది ఉండేటోళ్ళు. వంట చేయాలి. అక్కడ మనం మెడికల్గా కూడా చాలా మనం ప్రాబ్లం ఉండేది. సో ఇప్పుడున్నట్టు ప్యాడ్స్ అదంతా లేకుండే. సో అక్కడ అమ్మాయికి ఏదో ఒక రూపంలో అంటే ఆ 5 రోజులు మాత్రం ఆ అమ్మాయికి ఈ పని నుంచి ఇవన్నిటి నుంచి దూరంగా ఉంచాలి అనే దానికి ఇప్పుడు 5 రోజులు అని తెచ్చిండ్రు. ఒకప్పుడు 9 రోజులు 10 అన్నారు, రోజులు. 7 రోజులు అన్నారు. ఆ తర్వాత సో అవన్నీ కూడా 5 రోజులు ఇప్పుడు 3 రోజులకి తీసుకొచ్చారు. ఆమెకు ఏదో ఒక రూపంగా ఆ సెలవు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి మరి? ఇప్పుడు మనిషి చెప్తేనేమో మూర్ఖంగా ఉండే మనుషులము. మగవాడు అప్పుడు ఒక దేవుడికి మాత్రమే భయపెట్టాడు. చదువుకోలేదు కదా అప్పట్లో.
సో అక్కడ వాళ్ళు ఏం ఆలోచించారంటే ఒక దేవుడికి పూజకు పనికిరాదంటే ఎవరి దగ్గర రానిది, ఏది ముట్టుకోవద్దు ఆమె ఆ టైంలో కరెక్ట్ కాదంటే ఒక 5 రోజులు ఆమెను పక్కన ఉంచాలనే ఒక నియమం తీసుకొచ్చారు. ఇక్కడ కూడా పూజకి పనికిరాదని ఎక్కడే చెప్పలే. సో అక్కడ 5 రోజుల సమయం ఇచ్చింది కూడా దానికోసం అని. అది కాలక్రమేణా ఒక మూఢనమ్మకం కింద మనం దేవుడికి పనికిరాదు అనే విషయాన్ని తీసుకుంటూ ఇటు దాకా వచ్చింది. మనం అందరం క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పీరియడ్స్ కరెక్ట్గా లేకపోతే మనిషి పుట్టుకనే లేదు. ఆ పీరియడ్స్ వల్లనే ఇప్పుడు ఆ 9 నెలలు కూడా అమ్మకు పీరియడ్స్ రావు. మరి మనిషి కడుపులో ఉన్నప్పుడు ఆ పీరియడ్స్ రావు. అదే ఉమ్ము నీరుతోటి మనం అంతా ఆ రక్తంతో కదా మనం మనిషి తయారయ్యేది. ఇప్పుడు నేను పుట్టినా, మీరు పుట్టినా, ఆయన పుట్టినా, అందరు పుట్టినా ఆ రక్తంతో మనం పుట్టింది. మరి మనం తప్ప కాదు కదా. సో అది అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకునేవాడు ఇప్పుడు మూర్ఖంగా ఆలోచించేటోడు వాళ్ళ బతుకులు ఇబ్బంది అవుతున్నాయి, ఇవన్నీ నియమాలు పబ్లిక్ కి కరెక్ట్ గా అర్థమైతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేటోడు ఎట్లయినా మాట్లాడతారు. ఒక్కరికి మాత్రమే అది ఒక కుటుంబం, ఒక కులానికి సంబంధించి వాళ్ళు మాత్రమే అది బాధపడుతున్నారు. మిగతా వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది సిచ్యువేషన్. ఇప్పుడు ఈ రోజు జనరేషన్, ఇవాళ రేపు జనరేషన్ లో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇండ్లలో బాధపడుతున్నారు. ఈ అమ్మ అది రాగానే తీసుకుపోయి ఆ కిచెన్ పక్కన ఒక రూమ్ లో పడేస్తారు అమ్మాయిని. 5 రోజులు ఎంత నరకం ఉంటుంది తెలుసా అమ్మాయికి. ఒంట్లో ఇబ్బంది ఉంటుంది, మళ్ళీ ఇంట్లో కూడా అదే ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ పూజ ఏదైనా ఇంట్లో ముహూర్తం ఉండి పంతులు చెప్పిన ముహూర్తంకేమో మనం పూజలు చేయాలి, కానీ అదే పీరియడ్ ఉంటుందని అందరికీ తెలుసు. అదే టైంలో ఎప్పుడైనా ఒక 1 మంత్ కరెక్ట్గా తెలుస్తుంది. కానీ దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా, అమ్మాయికి వచ్చి ఆ పీరియడ్ని పట్టించుకోకుండా పంతులు పెట్టిన ముహూర్తమే కరెక్ట్ అని చెప్పి అదే రోజు పూజలు చేసుకుంటూ కూర్చున్నారు. ఆ పూజలు చేసేదానికి నువ్వు అది ముట్టుకోకు, ఇది ముట్టుకోకు, ఇది చేయక అది చేయక ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళక అంటారు. ఏం పద్ధతులు ఇవి? సో మనం కూడా తెలుసుకోవాలి, ఒక ఆడపిల్లకి రిస్ట్రిక్షన్స్ ఉండవు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఆ అమ్మ లేకపోతే మన సృష్టి లేదన్న దానికి ఇంకా మనకి ఆమెకి రిస్ట్రిక్షన్స్ పెడితే మనం ఎందుకు బతకడం? సో ఇక్కడ మనం శివపార్వతుల విషయం కూడా తెలుసుకోవాల్సిన విషయం కూడా అది. శివయ్య ఎంత గొప్పగా చెప్తున్నాడు అమ్మ గురించి అనేది. ఇప్పుడు సతీదేవి రూపంలో ఆమె దయించుకున్నప్పుడు లోకమంతా తిరిగి చెప్పిండు ఆయన, ఆమె లేకపోతే నేను లేను, ఆమెను లేనే నేను బతకాలని చెప్పి ఆమెను లోకమంతా చూపించిండు ఆమె లేకుండా. ఆ తర్వాత ఆయన పోయి మళ్ళీ ఆమె తిరిగి వచ్చేదాకా కూడా ఎవరితో కలవలే, ఎవరితో చూడలే, ఎవరితో మాట్లాడలే. అంటే అమ్మ లేకపోతే శివయ్యనే నాకు జీవితమే లేదని కూర్చున్న అతన్ని మళ్ళీ పార్వతీదేవి రూపంలో వచ్చిన తర్వాతనే ఆయన మళ్ళీ బయటికి రావడం జరిగింది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఆడపిల్లని చాలా తక్కువగా చూస్తున్నాం మనం. అది మారండి. ఫస్ట్ మన ఇంట్లో ఆ ఆడపిల్లలని ఫస్ట్ గౌరవించండి, తర్వాత మీరు ఎక్కడ పోయినా కరెక్ట్ అవుతుంది. సో ఈ ఆలయంలో విశిష్టత కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ మనకు పీరియడ్స్ టైంలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. నేనేమంటున్నానంటే పీరియడ్స్ ఉన్నప్పుడు వచ్చి దర్శించుకోమని చెప్పట్లేదు, వచ్చి చేసుకోండి రావచ్చు. అంటే దానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంటే నేను స్వయంగా చేయడం కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అది నేనేమి కావాలని అనుకొని వెళ్ళి చేసింది కాదు. మైట్ బి దేవుడు ఇక్కడ నుంచి అది తప్పు కాదని చెప్పాలని అనుకోవడం వల్ల నా వల్ల అట్లా జరిగిందో ఏమో నాకు తెలియదు. కానీ దానికి ఒక పెద్ద కారణము, మనము దేవుడి కన్నా ఎక్కువ నమ్మేది ఈ మధ్యకాలంలో పూజలు చేసే వాళ్ళని అక్కడున్న అయ్యగారు. అదే అయ్యగారులో అమ్మవారి వస్త్రాలు తీసేసి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్షణంలో నేను ఈ మనిషిని నమ్మాలా, అక్కడ కూర్చున్న ఆ దైవం ఇచ్చిన దాన్ని నమ్మాలా? అమ్మనే నమ్మాలి కదా. ఆ అమ్మని నమ్మి ఆ అమ్మకే సేవ చేసినాడు. మరి ఇప్పుడు మీకు ఈ అర్ధనారీశ్వర గుడి కట్టాలి అని ఎందుకు ఆ థాట్ వచ్చింది అన్న? మీకు చెప్పినాం కదా, ఇది స్వయంగా సో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి అమ్మవారు కోరిన కార్యం ఈ పీరియడ్స్ మన కల్లోకి వచ్చే చెప్తాను. అదే మాకు అమ్మవారు చెప్తుంది, అంటే వాక్ రూపంలో చెప్తుంది. బయట ఇట్లా శిఖాలోకి ఎప్పుడు అప్పుడు రమ్మంటే అప్పుడు రాదు అమ్మవారు. సో మాకు ఈ కార్యం కోసం మాత్రమే చెప్తుంది. మళ్ళీ మా జీవితాలు ఏమవుతుంది అనేది కూడా చెప్పదాను. గుర్తుపెట్టుకోండి, నా కర్మ నాకున్నది, ఆమె కర్మ ఆమెకున్నది. మేము తప్పు చేస్తే తప్పు మేము అనుభవించాల్సిందే. సో మాకు అమ్మవారి కార్యానికి ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మాకు పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకు ఆలయం కట్టడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా, మీరు ఏ ఆలయంకి శివాలయం కన్నా వెళ్ళండి, కింద ప్రాణపడం అమ్మవారు అంటారు కానీ అమ్మవారి పేరు తీసుకుంటారా? ఒక శివుడికి మాత్రమే పూజలు జరుగుతాయి. పక్కనే మళ్ళీ అమ్మవారి గర్భగుడి ఉంటుంది. అమ్మవారు అక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారికి మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యమైన ఆదేశం మాకు అమ్మవారు ఇచ్చినది కూడా. ఇక్కడ 2 థింగ్స్ జరుగుతున్నాయి, మీరు అర్థం చేసుకోండి. ఒకటి శివపార్వతులను కలిపి ఇక్కడ పూజ చేస్తాం. ఇంకొకటి ఆడపిల్లలకు జరుగుతున్న దీని మీద ఏదైతే పీరియడ్స్ మీద మేము మాకు అమ్మవారు చెప్పిన విధానంలో దాంట్లో మేము ముందుకు నడుస్తాం.
అంతే. మాకు ఇచ్చిన కార్యాలే 2 కార్యాలు, దాన్నే ముందుకు తీసుకొని పోతున్నాం. దాంట్లో మొదటిది శివపార్వతులని కలిపి పూజించేది. సో వీళ్ళని కూడా మనం ఎందుకు కలిపి పూజించాలి మరి ఎట్లా అనేది మన చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమని ఇప్పుడు ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఎవరు అంటారు? శివపార్వతులు అంటారు. సో మనమందరం ఈ సృష్టి ఎలా పుట్టిందని అంటుంటాం? మొదటిగా ఒక శక్తి పుట్టింది. ఆ శక్తికి 3 కొడుకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తాం. కానీ మళ్ళీ మనం ఏం చెప్తామంటే శివపార్వతులే అమ్మ నాన్నలు అని చెప్తాం. మళ్ళీ ఈ సృష్టికి అమ్మ నాన్నలు. మరి ఈ శివపార్వతుల ఆ శక్తి ఎవరు మరి అమ్మ నాన్నలు? ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులే. ఆ ఏదైతే శక్తి అంటాం చూసినావా, ఆది పరాశక్తి. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. ఆది పరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపం. ఈ సృష్టికి పుట్టుకకి కారణమే వాళ్ళ రూపం. సో మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటున్నారు, మరి ఎలా అవుతారు? మనకు ఇవాళ రేపు జనరేషన్కి ఏం కావాలి? సైంటిఫిక్గా కనబడాలి, చూడాలి. ఏదైనా ఇప్పుడు ఒక చెట్టు పెరుగుతున్నదంటే దాంట్లో ఎట్లా పెరుగుతున్నదని తెలుసుకుంటేనే దానికి మనం నీళ్ళు పోస్తాం, లేకపోతే పోయాం. సో ఇప్పుడు మనం కూడా ఈ సృష్టికి అమ్మా నాన్నల వాళ్ళ రూపం చూపించాలి కదా. మరి ఎలా అవుతారు అనేది మనకు కూడా అందరికీ క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు అమ్మా నాన్నలు ఉన్నారు. మీ అమ్మా నాన్నల నుంచి ఏదో ఒక పోలికలు మీకు వచ్చినాయి కదా. మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళ నుంచి కూడా పోలికలు రావాలి కదా. మరి వచ్చినాయా? మరి మనకు రాలేదా? వచ్చినాయి. ఎట్లా? మీరు ఒక్కసారి కరెక్ట్గా విగ్రహాన్ని మీరు గమనించలే. అందుకోసమే ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికి కూడా చెప్తూ ఉంటాం మేము, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆ విగ్రహానికి సంబంధించిన తెలుసుకొని పోవాలి. ఈ సృష్టికి మూల కారణమైన రూపం అని మనం చెప్తున్నాం మేము ఎప్పుడు, కానీ ఎలా అవుతారు అనేది కూడా కనుక్కొని పోవాలి. సో ఒక్కసారి విగ్రహాన్ని మీరు గమనిస్తే అర్ధనారీశ్వరుల గురించి ఫస్ట్గా తెలుసుకుంటే ఏమంటారు? మనం అసలు ఎవరికి ఏం తెలియదు అర్ధనారీశ్వర రూపం గురించి. ఏమంటారు? శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చాడు, లేకపోతే ఒక ఋషి శాపం వల్ల ఏదో వాళ్ళిద్దరు ఒకటైనారని చెప్తున్నారు. అసలు అది కానే కాదు. ఈ సృష్టికి మూల కారణమైన రూపం అది. సో ఇప్పుడు ఆ అర్ధనారీశ్వరుల గురించి తెలుసుకునే ముందు మన శరీరంలో ఒక తేడాలు ఉంటాయి. ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి మనం. మీ శరీరంలో కొన్ని తేడాలు ఉన్నాయి, ఎప్పుడైనా గమనించారా? లేదా? చెప్తా ఇప్పుడు. మీరు కుడి పక్కన బలంగా ఉంటారా? కుడి చేయి బలంగా ఉంటుంది, ఎడమ చేయి అంత వీక్ ఉంటుంది. అది అంటే కుడితో పోల్చుకుంటే ఎడమ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి. గమనించారు ఎప్పుడైనా? గమనించలేదు? మీరు కొత్త చెప్పులు కొన్నారు ఎప్పుడైనా? కొన్నప్పుడు ఒక కాలు ఏమో టైట్ ఉంటుంది, ఒక కాలు లూజ్ ఉంటుంది. మరి ఎందుకు ఉంటుంది? ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఈ సృష్టికి అమ్మా నాన్నలు అని చెప్పడానికి కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన అమ్మవారి భాగం. అర్ధనారీశ్వర రూపమే మీ శరీరము, నా శరీరము, ప్రతి ఒక్కరి శరీరం. అంటే ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే అని చెప్పడానికి మన శరీరమే నిదర్శనం. లోపల ఒకటి పరమాత్మ అంటుంటారు మనం. ఏ దానికైనా కానీ లోపల ఒక పరమాత్మ ఆత్మ నిన్ను చూస్తుంది ప్రతిదీ అని చెప్తుంటారు. మీరు ఎటువంటి తప్పు చేసినా బయట మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా లోపల ఒకటి చెప్తుంటాడు నీకు, నువ్వు తప్పు చేస్తున్నావని. ఇమీడియట్గా చెప్తాడా లేదా? నువ్వు అబద్ధం ఆడేటప్పుడు ఆది పరాశక్తి రూపమే నీ లోపల ఉన్నది, నువ్వే దేవుడు. నువ్వు తప్పు చేస్తే తప్పు, నువ్వు బయటికి ఎంతనన్నా మాటలు చెప్పు, లోపడైతే వాడు రాస్తుంటాడు నీ లెక్క. అంటే ఆది పరాశక్తి రూపమే, అర్ధనారీశ్వర రూపమే నీ శరీరము. నీ లోపలనే ఆ శివపార్వతులు ఉంటున్నారు. సో అందుకోసమనే బతికేటప్పుడు మనం అందరినీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మమని చెప్తూ ఉంటాం. మనం అందరినీ కర్మ ఎందుకు రాస్తుంది, కర్మ మనకు రివర్స్ ఎందుకు వస్తుంది అంటే నీలోనే ఆ శివపార్వతులు చూస్తూ ఉన్నారు, నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అనేది. లోపడున్నోడు ఎట్లా చెప్తుంటాడు నీకు? మరి నువ్వు ఎంత బయటికి ఎంత నువ్వు ఒత్తిన అవతలని లోపడున్నోడు అయితే చెప్తుంటాడు కదా, నువ్వు తప్పు చేస్తున్నావురా అని చెప్తాడా లేదా? సో అదే ఆది పరాశక్తి రూపం, అదే శక్తి మన లోపల ఉంటుంది, అదే ఆత్మరూపంలో మన శక్తి రూపం. సో ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటాడంటాడు చూసినావా, ఎక్కడనో పైకి వెళ్ళి చూడడు, నీ లోపలుండి చూస్తూ ఉంటాడు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, మోసం చేస్తున్నావా, మోసపోయిన మాటలు మాట్లాడుతున్నావా, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా అనేది దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు. ఏదో గుడికి పోతేనే మనకు మంచి జరిగిపోతుంది అనేది చాలా తప్పు. అక్కడ గుడికి పోవాల్సిన దానికి కొంచెం వేరే నియమాలు ఉన్నాయి, వేరే రూల్స్ ఉన్నాయి, దానికి ఎందుకునేది దానికి ఉన్నాయి. గుడికి పోతే మనం ఏందో తెలుసుకోవడానికి గుడికి పోవాలి. సో లోపడున్న దేవుడిని నువ్వు ఎక్కడా మోసం చేయలేవు. బయట ఉన్న మనిషిని ఎదుటి వ్యక్తిని మోసం చేయగలుగుతావు, లోపడున్నైతే మోసం చేయలేవు. సో మీ శరీరమే ఆ అర్ధనారీశ్వర రూపం, మీ లోపలనే ఆ శివపార్వతులు ఉంటారు. మీరే తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరేం చేస్తున్నారు అన్నది ప్రతిదీ ఆ దేవుడు చూస్తున్నాడు అనేది మాత్రం తెలుసుకోండి. ఇది అర్ధనారీశ్వర రూపం, ఆయన తత్వం. ఇంకోటి ఏంటంటే అంటే ఇది గుడికి సంబంధించింది కాదు, మనకు రీసెంట్గా డే బిఫోర్ ఎస్టర్డే 2 రోజుల ముందు జమ్మూ కాశ్మీర్లో ఒక
మతోన్మాద శక్తులు, దాని మీద మీరేమంటారు? ఒకటి, ఇక్కడ కులాన్ని మతాన్ని మేము తీసుకురాదలుచుకోలేదు ఫస్ట్ థింగ్. సో వాడి పని ఏంటంటే హిందువుల మీద అటాక్ చేయాలి, ఇండియా మీద అటాక్ చేయాలి, భారత్. ఇక్కడున్న ముస్లిమ్స్ ఎవరైతే మంచోళ్ళు ఉన్నారో వాళ్ళని మనం అనలేదు. వాడి ఉద్దేశం, వాని సిద్ధాంతం వానిలో ఉన్నది. సో అట్లాంటి వాళ్ళని మనం ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. ఇది హిందువులకు దానికి దీనికి ముడిపెట్టడం అనేది, ఇప్పుడు ఇక్కడ ఉన్నోడు ప్రతి ఒక్కడు భారతీయుడు. కులం మతం తర్వాత సంగతి. ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు భారతీయులు. సో వాడు ఎవరైతే చేసినారో ఇది పాకిస్తాన్ చేయిస్తున్న పని. పాకిస్తాన్ మీద అందరం కలిసి ఒక్క దాటి మీదకి వచ్చి పాకిస్తాన్కి బుద్ధి చెప్పే పనులు చేయాలి. ఇక్కడ మనలో మనం కొట్టుకోదచ్చితే ఇక్కడ మనం భారతం విచ్ఛిన్నం అవుతుంది, కానీ అక్కడ వాడు బలపడుతున్నాడు. అప్పటి ముందు నుంచి కూడా వాడు చేస్తున్న పని కూడా అదే. ఇక్కడ ముస్లింలను రెచ్చగొట్టడం, ఇక్కడ మనం హిందువులను ఇది చేయడం. కానీ ఇక్కడ అందరం ఈ సమయం వచ్చింది, ఇప్పుడు అందరం కలిసి దీన్ని ఏకతాటి మీద ప్రతి ఒక్క ముస్లిం కూడా రావాలి. ఇది చేసిన దానికి వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు, వాడు ఎక్కడెక్కడో దాని గురించి మాట్లాడతాడు, ఇజ్రాయెల్ గురించి మాట్లాడతాడు, పాలస్తీన్ గురించి మాట్లాడతాడు. మరి ఈరోజు ఎక్కడ పోయింది వాడు? ఇట్లాంటి మూర్ఖుల మాటలు నమ్మకూడదు. కిందున్న ఏదైతే యూత్ ఉన్నారో ఈ మూర్ఖులని ఫస్ట్ ఎలగొట్టాలి ఈ ఊర్లో. ఇట్లాంటి వాళ్ళ మాటలు మీరు నమ్ముతూ పోతే మన భారత్ అనేది ఎదుగుతున్నది రోజు రోజుకి. మన ఫ్యూచర్ మన పిల్లలకు ఇవ్వాలంటే ఇట్లాంటి మాటలు వినకుండా మనమంతా ఒకటిగా ఉంటే అది దేశం అనేది ముందుకు పోతుంది అనేది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన ఊరు గుళ్ళు అనే ఛానల్ ప్రతి ఒక్క ఊరిలో ఉన్న పురాతనమైన గుడిల గురించి కానీ, లేకపోతే ఏదైతే ప్రసిద్ధిగాంచిన గుళ్ళ గురించి కానీ, అసలు గుడికి ఎందుకు పోవాలనే విషయాలు, గుడిలో ఏముంటుంది అనే విషయాలు ఇంకా కూడా మనం అందరం తెలుసుకోవాలంటే ఇలాంటి ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన ఊర్లలో ఉన్న అసలైన ఏంది, దాంట్లో అసలు గుళ్ళు గ్రామ దేవతలు ఎందుకు వచ్చిండ్రు, అసలు ఊర్లలో దేవుళ్ళు ఎందుకున్నారనే విషయాలు ఇలాంటి ఛానళ్ళు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి తీసుకెళ్తారు. కాబట్టి ఇలాంటి ఛానళ్ళు మీరు అందరూ ఎంకరేజ్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇవాళ మేము అర్ధనారీశ్వర టెంపుల్ కి వచ్చాము. సో ఇక్కడ వైబ్ చాలా మంచిగా ఉంది. అలాగే బ్లెస్సింగ్స్ అని తీసుకోవాలని ఉంటే అందరూ ఇక్కడికి వచ్చేయండి. ఇంకా ప్లీజ్, ఇంకా మన దేవుళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటే మన ఊరి గుళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ గైస్. ఓం శివశక్తే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురహాంతకాయ త్రిహాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం శివశక్తే నమః. మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి. ఇలాంటి పురాతన దేవాలయాల గురించి విశేషంగా తెలుస్తూ ఉంటాయి. దయచేసి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి సనాతన విషయాల గురించి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర గుడి యొక్క ప్రత్యేకత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ దోస్తులకి షేర్ చేయండి, అలాగే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, ధర్మో రక్షతి రక్షిత. తప్పకుండా ఈ గుడిని దర్శించండి. ధన్యవాదాలు.